ఏంటండి ఇంతమంది కలిసి ఒకరిని కొడుతున్నారు, నించుని అలా చూస్తున్నారు? అట్లీస్ట్ అడ్డుకోవచ్చు కదా. నేను చెప్తే వాళ్ళు ఎందుకు వింటారండి? నేను చెప్పిన వెంటనే విన్నారుగా. మీరు అమ్మాయి కదా, అందుకే వాళ్ళు విన్నారు. పెద్ద సహాయమే చేశారు మేడం. మీ సహాయానికి నేను అసలు ఇంకేం చేయగలను, నాకేం అర్థం కావట్లేదు మేడం. ఏం పర్వాలేదులండి, కష్టపడే వాళ్ళకి హెల్ప్ చేయడమే కదా ముఖ్యం. ఇంకా అది నా డబ్బు కాదు, అది ఆశ్రమం డబ్బు. దేని గురించి ఆలోచించకుండా ఇచ్చేసాను. త్వరలోనే ఆ డబ్బులు మీరు తిరిగి ఇచ్చేస్తారు కదా. అయ్యో, తిరిగి ఇవ్వడం గురించి మీరు అసలు ఆలోచించనక్కర్లేదండి. మోస్ట్లీ త్వరగా ఇచ్చేస్తానంటున్నారులా ఉంది. సరే సరే, ఇది నా కార్డ్, ఇందులో నా నెంబర్ ఉంది. డబ్బు అరేంజ్ చేసి నాకు కాల్ చేయండి, సరేనా? జాగ్రత్తగా. సరే, ఓకే, వస్తాను. ఏమయ్యా, ఇదిగో తమ్ముడు, నీ పేరేంటి? రామ్. రామ్, ఎక్కడి నుంచి వస్తున్నావు? అగ్రహారం. అగ్రహారం అంటే ఎక్కడి నుంచి వస్తున్నావు? పరప్పన్ అగ్రహారం. నేనే కాస్త జాగ్రత్తగా ఉండాలి. నీ ఎక్కడికి వెళ్ళాలి? అదే వెతుకుతున్నాను. అలాగా, జైలు నుంచి వచ్చాడు, ఎప్పటికైనా ఉపయోగపడతారులే. నువ్వు ఎక్కడెక్కడ తిరగక్కర్లేదులే, నేను ఉంటుంది కూడా డబుల్ బెడ్రూమే, అందులో నువ్వు ఉండొచ్చు. హ్యాపీయా? సరే. సరేరా, ఈ రోజు నుంచి నేను ఫ్రెండ్స్. సరే రా రా, లోపలికి రా. ఏం చూస్తున్నావు? అదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు కదా. అరే ఏంటలా అంటున్నావు? ఇదిగో ఇక్కడ ఒక బెడ్ ఉంది, ఇదిగో ఇక్కడ ఒక బెడ్ ఉంది, డబుల్ బెడ్ రూము. కరెక్ట్గా చెప్పానా? ఇంకో 2 వేసుంటే 4 BHK ఇల్లు అయి ఉండేదిగా. ఇదిగో చూసావా, ఏదో పాప స్నేహితుడు ఉండడానికి చోటిద్దాం అనుకుంటే నన్నే ఎక్కడుతున్నావా? వచ్చి కూర్చో. అరే ఒక్క నిమిషం ఆగు, ఇది తీసుకుంటా. అరే ఇంత డబ్బా? ఇవో, ఏంటి మొదటిసారి చూస్తున్నావా? అదే నీ దగ్గరే ఇంత డబ్బు ఉంది కదా, ఎందుకు వాళ్ళ దగ్గర దెబ్బలు తిన్నా? అడిగిన వెంటనే ఇచ్చుండొచ్చుగా. మై గాడ్, నాకు డబ్బులు తీసుకోవడం అలవాటు కానీ ఇవ్వడం అసలు అలవాటే లేదు. రోడ్డు మీద పడ్డాక డబ్బులు ఇవ్వడం. సరే, ఆ అమ్మాయి నీకోసం డబ్బు ఇచ్చింది కదా, మరి తన గతి? నేనా చెప్పాను నాకు డబ్బులు ఇవ్వండి అని? నేను అక్కడ క్లియర్ కట్ గా చెప్పేశాను కదా. ఆవిడ దగ్గర నేను ఏ జన్మలో మీకు డబ్బులు తిరిగిస్తానో నాకు తెలియదని చెప్పాను. ఇంత డబ్బుని ఇంట్లో ఉంచుకోవడం సేఫ్టీయా? 100 రూపాయలకి హత్య చేసే కాలం ఇది. ఏంటబ్బా ఇలా భయపెడుతున్నావు? భయపెట్టలేదు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. జైలు నుంచి వచ్చారు కదా, అందుకే ఇలాంటి విషయాలు బాగా తెలిసి ఉంటుంది. సరే, దీన్ని ఏం చేద్దాం? బ్యాంక్ అకౌంట్ లో వేసేయి. నువ్వు సేఫ్, క్యాష్ సేఫ్. కరెక్ట్. అల్లుల్లారా, వీళ్ళెవరూ మిమ్మల్ని ముట్టుకోలేదు కదా? తాకని తప్పులేదు కదా, తాలి కట్టిన మొగుడే కదా. ఓ నీకు స్పీడు ఎక్కువగా ఉందనుకుంటా కదా. సింగిల్ మొగుడు సింగిల్ తాళి, నీకేం ఫలితం వస్తుంది? 1 గంటకి ఒక మగాడు వచ్చి ముద్దు పెట్టే స్థలం ఇది. మీరంతా మనుషులేనారా? మీతో లైఫ్ ని లీడ్ చేద్దామని పెళ్లి చేసుకుంటే ఇలాంటి చోటుకు నువ్వు నన్ను తీసుకొచ్చావు. దీనికంతా నేను ఒప్పుకోను, నేను ఇక్కడ ఉండను. ఏంటిదే ఒప్పుకోవా? ఎక్కడికే పోతావ్? ఇలా చూడండి, మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియలేదు. మీరే ముందు నుంచని మాకు పెళ్లి చేశారు. నా భర్త ఎంత పాపాత్ముడైనా పర్వాలేదు, తలరాత అనుకుని ఎలాగోలో తనతో కాపురం చేస్తాను. కానీ మమ్మల్ని ఈ నరకంలో తోసేయకండి ప్లీజ్, దయచేసి నరకంలో తోసేయకండి ప్లీజ్. ఓహో, తాళి సెంటిమెంటా? నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నది బిజినెస్ కోసమే. నేను చెప్పినట్టు చెయ్యాలి, చెప్పిన వాళ్లతో ఉండాలి. దేవి, మందార దేవి, సమాజ సేవ అనే పేరుతో
అలాంటి అమాయకుల అమ్మాయిలకి సాయం చేస్తానని చెప్పి ఇలాంటి వ్యభిచారంలోకి మమ్మల్ని తీసుకొచ్చావు. నీకంత మంచి చావే రాదు, నువ్వు నాశనం అయిపోతావు. ఏయ్, ఒప్పుకోకుండా పిచ్చి వేషాలు వేస్తే ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. వెళ్ళండి, తీసుకొని వెళ్ళండి. ఇది మా మందార కోట. ఇక్కడ ఉన్నప్పుడు మేము చెప్పింది చెయ్యాలి, మేము చెప్పిందే వినాలి. ఒప్పుకుంటే గజ్జెలు, లేకపోతే చినిగిపోతే అందరి తోలు తీసి ఉప్పులో ఊరపెడతా. అర్థమైందా చిలకలు? ఏయ్! చెప్పింది అర్థం కాలేదా? అర్థమవుతుంది. బంగారు పళ్ళెంలో రారా, నువ్వు రారా, నీకు భోజనము తీసుకొస్తున్నారా, నీ కోసమనే తీసుకొస్తున్నారా, లేకపోతే నువ్వే తింటావా? ఏయ్, నువ్వు తింటావా? చాలా ఆకలేస్తుంది, ప్లీజ్ భోజనాన్ని లేవండి. అలాగైతే నేను చెప్పేది వింటావా? వింటాను, మీరు చెప్పేదన్నిటినీ వింటాను. ప్లీజ్ భోజనాన్ని ఇవ్వండి. ఇనుము కరిగింది, కొమ్ములు ఉన్న మగాళ్ళని ఆపే మాకు చిన్న చిన్న చిలకల్ని మేము ఆపలేమా ఏంటి? భోజనం కావాలా? ఇవ్వండి, ప్లీజ్ ఇవ్వండి. నో, బాగా తినేసి మసాజ్ చేసుకొని సిద్ధంగా ఉండు. రెడీ అయిపోతావా? నా బాగా. హలో మేడం. హలో. ఎందుకు పిలుస్తున్నావు? రావయ్యా. నాకు అర్థమైంది. నువ్వు తనని అలా చూసినప్పుడే నాకు బాగా అర్థమైంది. ఉదయం నుంచి మిమ్మల్ని వెతుకుతున్నాడు. ఎందుకు? అది పాపం మీ డబ్బు తిరిగి ఇవ్వాలని ఎంతగానో తప్పిస్తున్నాడు. ఇవ్వాలని కాదు, ఇచ్చి తీరాలని నిర్ణయించుకున్నాడు. ఇవ్వు. ఇదిగోండి. థ్యాంక్ యూ. చూసారా, తీసుకున్న డబ్బుల్ని ఎంత హానెస్ట్ గా తిరిగిస్తున్నారు. పాపం, ఇంత మంచి మనిషిని కొట్టారే. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. నాకు కాస్త పనుంది, నేను బయలుదేరతాను. ఓకే, మీరు వెళ్ళండి. ఇందులో నేను ఫైనాన్షియర్ అయిపోయానే. మీ బామ్మ చెప్తున్న కథలో వచ్చే రాక్షసిది. ఏయ్, మర్యాదగా ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళు. ఏయ్ బేబీ బేబీ, దీన్నెందుకు ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తున్నావు? దీన్ని చూస్తుంటే హఠాత్తుగా వెలిగిపోయే కర్పూరంలా వెలిగిపోతుంది కదూ. ఈ బొమ్మకి ప్రైస్ ట్యాక్స్ వేసి సర్వీస్ కి వదిలేద్దామా? నన్ను వదలండి. ఏయ్, పట్టుకోండ్రా. అన్నా నమస్తే అన్న. రారా గాజా. అన్న గాజా కదన్నా, జాకీ అన్న. రెండు ఒకటే చెప్పరా? అదే చెప్పాను కదన్నా, జైలు నుంచి వచ్చిన ఒక వాడిని నేను నాతో పెట్టుకున్నానని. వీడేనా వాడు? వీడిగా కానీ మంచి పనోడన్నా. ఎవర్రా వీడు? ఎక్సిలేటర్ సౌండ్ కే కింద పడిపోతాడనుకుంటా. శబ్దానికంతా భయపడి పారిపోయే వ్యక్తి కదన్నాడు. నేనే నాయకుడని గీరగా తిరిగే వాళ్ళ మధ్య పిచ్చోడ్లాగా ఎంట్రీ ఇచ్చి అసూయ లేని ఒక అద్భుతమైన డాన్ లాంటి వాడన్నాడు. పుల్ల మొక్కలో ఉన్నాడని అసల్ట్గా తీసుకోకుండా నోయ్. అంత లావుగా ఉన్న పనసకాయ చిన్న కత్తితోనే కదన కోస్తే తెగుతుంది. రారా మావా. నమస్తే సార్. వీడేదో బిల్టప్ బాగా ఇస్తున్నాడు, నీతోనే పెట్టుకో. సరే అన్న. టెండర్ వచ్చినాక వెంటనే పని ఇస్తాను. సరే సరేనా అన్నా, కాస్త డబ్బులు కావాలి. నిన్నగా ఇచ్చాను. అలా కదనా, మీ పేరు చెప్పి కొద్దిగా బిల్డప్ చేశాను, అందుకే కొంచెం డబ్బులు అయిపోయినాయి. పైగా ఇవాళ కూడా బిల్డప్ ఇవ్వాలి కదా. ఏడివేరా నువ్వు? అంతా మీ ఆశీర్వాదం అన్నా. అవసరపడకరా. అలా అంతా లేదన్నా, జాగ్రత్త. నీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలి. వెళ్ళిరా. వస్తానా? ఏదో కొబ్బరికాయ తీసుకుని కోర్టులో దర్శనానికి ఇచ్చినట్టు నా డబ్బులు తీసుకున్న అమ్మాయి ఇచ్చావు కదా నువ్వు. అందుకే నువ్వు నన్ను చూపించి డబ్బు రికవరీ చేసావు కదా. కరెక్ట్. ఇంకా ఎంతమంది దగ్గర అప్పు చేస్తుంటావు? మళ్ళీనా? ఊరికే చెప్పాను రా. పావని, వేడిగా భోజనం తీసుకొచ్చా, తింటావా? రామ్మా, రమ్మంటే ఇంకా బుద్ధి రాలేదు. మా మందార తోటకొచ్చే చిలకల్ని మేము అనుభవించకుండా వదులుతామా? అక్కడే ఉండు, నువ్వు రావద్దు. ముట్టుకోవద్దు. నీకు అసలు మానవ అవమానం లాంటివి ఏవీ లేవా?
ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు. మీకు అవమానంగా లేదా? నీకు నాలాగా కూతురుండుంటే ఇలాగే చేసేదానివా? ఛ! ఇలా చూడు, అదంతా ఏం లేదమ్మా. లేదు, ఏ తల్లి తన కూతురి జీవితాన్ని ఇలా చెడిపోవాలని అనుకోదమ్మా. నేను కూడా మీ అమ్మలాగే కదా. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు, అదేంటంటే నీలాగా ఉన్నప్పుడు నా జీవితం గురించి ఎన్నో కలలు కన్నాను. కానీ ఏం చేయను, ఇంట్లో అంత పేదరికం ఉండేది. నాన్న తాగుబోతాడు. నా ఒళ్ళు ఆకలిగా ఉన్నప్పుడే నన్ను చాపనెక్కించారు. ఎవరితోని తెలుసా నీకు? మా నాన్న కన్నా ఒక ముసలాడుతో. నేను అతనికి 3వ భార్యని. నేను ఏమి చేయలేకపోయాను. అయినా కూడా నా వయసు ఆశ ఓర్చుకోలేకుండా కట్టుకున్న భర్తని పూడ్చివేసి ఇంకొకరితో పారిపోయి వచ్చేశాను. అతను నన్ను ఇక్కడ తాకట్టు పెట్టి పారిపోయాడు. ఇలా చూడు, నువ్వు దేనికి భయపడకమ్మా. ఆ పైన దేవుడున్నాడు కదా, చాలా కిలాడి. చీకట్లో కూర్చోబెట్టినా వెలుగు తలుపులు ఎప్పటికీ తెరిసే ఉంటాయి. ఆ తాళాలు ఏవనేవి మనం కనిపెట్టుకోవాలి, అంతే. నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా వెళ్ళి పడుకో. వెళ్ళి పడుకోమ్మా.